సిజేరియన్ అయిన తర్వాత కుట్లు బాగా మానాలి అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. సిజేరియన్ అయిన తర్వాత మదర్ను ఇంటికి డిశ్చార్జ్ చేసే టైంలో డ్రెస్సింగ్ చేంజ్ చేసి కుట్లు బాగుంటే ఒక వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ వేసి పంపిస్తామండి. సో ఇంటికి వెళ్ళాక మీరు రోజు చక్కగా 2 సార్లు స్నానం చేసుకోవచ్చు. చెయ్యకూడనిది ఏంటంటే ఈ స్నానం చేసే టైంలో ఆయిల్ సప్లై చేయడము, కవర్ అడ్డంగా పెట్టడము, ఏదన్నా గుడ్డలు పెట్టడము, ఇవి చేస్తుంటారు. ఇప్పుడు అవేం అవసరం లేదు, వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ కాబట్టి అవేం అవసరం లేదు. అవి పెట్టడం వల్ల యాక్చువల్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మనకు శరీరానికి గాయం తగిలింది కాబట్టి అది తొందరగా మానాలి అంటే మనం తనకు మంచి ప్రోటీన్ ఫుడ్, బాగా ఐరన్ బాగా ఉన్న ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు గాయం తొందరగా మానడానికి విటమిన్ సి బాగా ఉన్న పదార్థాలు ముఖ్యంగా ఇవ్వాలి. అవేంటంటే ఆరెంజెస్, లైమ్ జ్యూస్, ఉసిరికాయలు, మన విటమిన్ సి ఉన్న ఏదైనా సప్లిమెంట్స్ పెట్టినా కూడా మీరు తప్పకుండా వాడుకోవాలండి. నెక్స్ట్ డాక్టర్ని ఎప్పుడు కలవాలి అంటే ఆ వేసిన ప్లాస్టర్ ఏదైనా కలర్ మారినా, ఎర్రదనంగా అనిపించినా, పేషెంట్ విపరీతంగా నొప్పి చెప్తూ ఉన్నా, అలా కాకుండా ఏదైనా జ్వరం రావడం కానీ, మరీ ముఖ్యంగా చలితో పాటు జ్వరం వస్తే మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ.